ఏం పేరు మేడం మీ పేరు? నా పేరు కాంచన ముదిరాజ్. తెలంగాణలో రావాల్సిన మార్పు వచ్చేసింది. ఇలా గవర్నమెంట్ మారింది. ఎట్లా పనిచేస్తుంది మేడం గవర్నమెంట్? ప్రభుత్వం హామీలు ఇచ్చాడు కదా రేవంత్ రెడ్డి గారు. అవును. మరి ఇచ్చి ఓట్లు పడడానికి నువ్వు ఏదో ఒక మాటలు బొంకేసినావు. ఇది కళ్యాణ లక్ష్మి ఇస్తానని, కేసీఆర్ ₹1,00,000 ఇస్తున్నాను, నేను 1,00,000తో పాటు బంగారం ఇస్తానని, మళ్ళీ ఆసరా పింఛన్లు 4,000 ఇస్తానని, ఇవన్నీ బొంకిండ్రు. మరి అవన్నీ నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకోవాలి. ఇప్పుడు మరి దీనంతా కాదని చెప్పేసి ఏదో మార్పు పేరిట గత ప్రభుత్వాలు అవి చేసినాయి, మొత్తం ఏదో లంకె బిందెల కోసం వస్తే లోపల బోకెలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ హామీలను నెరవేరుస్తారని మీరు నమ్ముతున్నారా? లంక బిందెలని అనడానికి ఎవరైతే మాట్లాడుతుండ్రో వాళ్ళకు అరికాలలో ఉందా, దిమ్మాకు తలకాయలు ఉందా? ఎట్లా ఉంటే లంక బిందె? మనకు వచ్చింది కొత్త రాష్ట్రం. కొత్త రాష్ట్రం అనేది కొత్త సంసారం మనది. ఆ కొత్త సంసారాన్ని ఎన్ని విధాలుగా నెట్టుకొస్తే మనం ఈ స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు. నంబర్ 1 మళ్ళీ ఎట్లా కొత్త సంసారం పెట్టి దాని ఇప్పుడు మళ్ళీ నంబర్ 1 తెలంగాణ అంటేనే ఒక కంట్రీలోనే అది మన కంట్రీలోనే నంబర్ 1 వచ్చింది. అటువంటిప్పుడు నువ్వు లంక బిందెలు ఉన్నాయని మళ్ళీ ఇప్పుడు నేను కాలు బిందెలు ఎట్లా ఆలోచన మీకు ఎట్లా వచ్చింది అసలు? ఎట్లా వచ్చింది? మేము లంక బిందెల కొరకు రాలేదు కదా. మేము తెలంగాణ చేసి మేము ఉద్యమానికి వెళ్ళేటప్పుడు కేసీఆర్ ఒక్కడే ఉద్యమానికి బయలుదేరినప్పుడు. మా లాంటి వాళ్ళు కార్యకర్తలు ఏంట, ఎవరు అప్పుడు ఎమ్మెల్యేలు కూడా లేరు, ఏ లీడర్లు కూడా లేరు అప్పుడు. తర్వాత ఒక్కరొక్కరు వచ్చిండ్రు అంతే. కానీ ఉద్యమానికి కేసీఆర్ వెళ్ళినప్పుడు లంక బిందెలను చూసి అట్లా వెళ్ళలేదు కదా మేము. నువ్వు నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు. సరే ఏదో 2% ఓట్లతో వచ్చినావు, నువ్వు 1% ఓట్లతో వచ్చినావు, వచ్చింది పార్టీ వచ్చింది. నువ్వు అందరికీ మరి ఎవరైతే హామీలు ఇచ్చినావు కదా, నువ్వు హామీలను నిలబెట్టుకోవాలి. కానీ నువ్వు ఎంతసేపు కేసీఆర్ మీద నువ్వు కేసీఆర్ని ఏమంటుండో బట్టలు కూడా తీస్తాను, అది ఏం మాటలు అవి? నువ్వు వల్గర్ భాష మాట్లాడితే ఉద్యమంలో చేసిన తెలంగాణ లేడీస్ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ ఉరికిచ్చి కొడతారు అట్లా మాట్లాడితే. అట్లా నువ్వు మాట్లాడకూడదు. ప్రతిపక్ష పార్టీలు ఉన్న వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. నువ్వు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మీరు ఎలా మాట్లాడాలి? మీరు ఒక పద్ధతిగా మాట్లాడాలి కదా. నువ్వు గవర్నమెంట్లో కాబట్టి మేము ఉండలే ఓపికగా ఇన్ని సంవత్సరాలు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా మేము ఓపిక పడ్డాం కదా. ఇప్పుడు మిమ్మల్ని అంటలేము కూడా. మీరు మాట్లాడే విధానం చక్కగా ఉండాలి. ఇప్పుడు మేడం నేను ఏమంటున్నా అంటే తెలంగాణ తల్లి తెలంగాణ అస్తిత్వం లేకుండా చేస్తా, మొత్తం ఏదైతే గత ప్రభుత్వం ఆనవాళ్ళు లేకుండా చేస్తా, ఆఖరికి మనం ఎంతో గొప్పగా పోల్చి ఇప్పుడు మీరు అక్కడ తెలంగాణ విగ్రహ రూపాన్ని కూడా మారుస్తామంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ రాష్ట్రం అనేది ఒక సపరేట్గా చేసినాం దాన్ని. మనకంటే ఒక దేవతను పెట్టుకున్నాం తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ తల్లిని ఎందుకు పెట్టుకున్నాం? ముందా తెలంగాణ తల్లి ఉందా? ఆంధ్రప్రదేశ్ అప్పుడు తెలంగాణ తల్లి లేదు కదా, తెలుగు తల్లి ఉంది. ఇప్పుడు మేము తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం కదా. దాన్ని నువ్వు రాజీవ్ గాంధీ తెలంగాణ తల్లి అవుతాడా? ఎట్లా? దానికి అర్థమైంది. మనం కూడా మన దగ్గర లేడీస్ ఉండే కదా, మనం పెట్టుకున్నాం లేడీస్ కాదు. ఒక తెలంగాణ తల్లి అంటే ఒక దేవత లెక్క మనం పెట్టుకున్నాం. తెలంగాణ ఒక రాష్ట్ర దేవతగా పెట్టుకున్నాం మనం. ఆ దేవతను పెట్టుకున్నప్పుడు నువ్వు ఆ ప్లేస్లో రాజీవ్ గాంధీని పెడతాను, అది అర్థం ఏమన్నా కొంచెం అన్న వేరే పెడదామంటే సోనియా గాంధీ టైప్లో ఉన్నట్టు ఒక విగ్రహాన్ని చూస్తున్నారు, అది పెడదామని చెప్పేసి. అసలు వాస్తవానికి ఇంకేమంటారు? ఇదే ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షి ఏమంటాడు? అసలు తెలంగాణ తల్లి వడ్డాలం ఉంటుందా? తెలంగాణ తల్లికి కిరీటం ఉంటుందా? ఆ కిరీటాలు వడ్డాలు అన్ని కూడా రాచరికాన్ని అది చేస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా? పెట్టలేదు కానీ పెట్టాలి విగ్రహం, ఇంకా పెట్టాలి నగలు. ఎందుకంటే తెలంగాణలో లేడీస్ మనం బతుకమ్మ ఆడుకొని ఎప్పుడైనా చూసారా? మీరు చూసారా? ఇండ్ల లొల్లిలు అయితే. ఎందుకంటే పట్టు చీరలు, వడ్డాలాలు, కంకణాలు ఇవన్నీ మనయేవి. సాలంకడాలు, మళ్ళీ పట్ట గొలుసులు, ఇవన్నీ కూడా ఇవి మన తెలంగాణ సాంప్రదాయానికి ఉండే సొమ్ములే ఇవన్నీ. వడ్డాలమైన మనకు ఇవి ఏంది, ఈ ఇక్కడ ముక్కు పోగు పెడతారు. ఇంకా లేవని అలాగా నువ్వు మేము ఎన్నడూ చూడలేదు. ఎందుకుండవు? తెలంగాణలో ఎంత వ్యవసాయం చేసేవాళ్ళు అయినా కూడా, కూలి పని చేసుకుంటే వాళ్ళు కూడా మన దగ్గర బంగారం ఉంటుంది. తులమో 2 తులాల బంగారం కంపల్సరీ. పెళ్లిలో కూడా బంగారం పెడతాం మనం. అదే అవన్నీ కాదు, అసలు తెలంగాణ తల్లి మన సోదరులను చూస్తే వాళ్ళందరూ ఏం పెట్టుకోలే, కిరీటాలు ఏంది, భుజకీర్తులు ఏందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు కదా. దానికి సంబంధించి తెలంగాణ తల్లి అంటే తెలంగాణ దేవత ఆమె. ఒక రాష్ట్రానికి మనం ఒక దేవతను సృష్టించుకున్నాం. మనకు ఒక రాష్ట్రం కొత్తగా వచ్చింది. మనం కేసీఆర్ గారు ఉద్యమం మొదలెట్టినప్పుడు మొక్కిండు, ఒక రాష్ట్రం అనేది సిద్ధిస్తే అక్కడ ఒక దేవతను పెట్టుకుంటామని. మరి తెలంగాణ రాష్ట్రానికి ఒక దేవత ఉన్నప్పుడు నువ్వు దాన్ని బట్టి ఇంకా వేరే వేళ్ళ ముఖము, కవిత అట్లా ఎందుకు పెడతారు? అట్లా పెడతారు ఎవరన్నా? అది ఎంత తప్పు. నీకు అటువంటి ఆలోచన ఎలా వస్తుంది? అదే మొత్తానికి ఇప్పుడు దీంతో పాటుగా ఏదైతే అధికారిక చిహ్నంలో చార్మినార్ను తీసేస్తాము, తర్వాత కాకతీయ కళాతోరణం ఎత్తేస్తామని కూడా అంటా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు?
నేను అనేది ఇప్పుడు మీరు నువ్వు ఏది తీసేసినా నువ్వు ఏది పెట్టినా ఆఖరికి వస్తే నువ్వు మళ్ళా కేసీఆర్ విగ్రహం నీ చేతితో నువ్వు పెట్టాలి. నువ్వు కేసీఆర్ ముందుకు పోయి పెట్టవలసి వస్తావు. నువ్వు నీ ఇప్పుడు కాళేశ్వరం పోతా అంటున్నావు, ఎందుకు పోతావు? కాళేశ్వరం ఎక్కడిది? నీ అయ్యే సంపాదించి పెట్టిండు అక్కడ? లేదు కదా. ఇప్పుడు కట్టినాం మనకు తెలంగాణ. నువ్వు అసలు ముఖ్యమంత్రి ఎక్కడైనావు? తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే నువ్వు అయినావు. ప్రతి ఒక్క కార్యకర్త కేసీఆర్ గారు ముందు నిలబడి చేసిండు కాబట్టి నువ్వు వచ్చినావు. నువ్వేమన్నా తెలంగాణ ఉద్యమంలో వచ్చినావు? నువ్వు రాలే కదా. తెలంగాణ ఉద్యమం నీకు అసలు తెలంగాణ గురించే తెలియదు, తెలంగాణ అస్తిత్వం గురించే నీకు తెలియదు. ఎంతసేపు ఆంధ్ర వాళ్ళ తొత్తులు లెక్క మీరు నువ్వు ఒక కంపెనీ పెట్టినావు, కంపెనీ పెడితే నీకు తెలుసా నువ్వు చైర్మన్ అయితే. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ తెలంగాణకు చైర్మన్ ఎవరు? కేసీఆర్ కదా. ఎప్పటికైనా ఇప్పుడు మీరున్నంత కాలమైనా ఈ మట్టి తెలంగాణ నేల ఉన్నంత వరకు కూడా ఎప్పటికైనా మన పిల్లలైనా మన బుక్కులలో అయినా కూడా ఎక్కడైనా ఇప్పుడు కాళేశ్వరం నువ్వు కొలగొడతా కావచ్చు, అది ఎప్పటికైనా చరిత్ర ఉంటుంది కదా. చరిత్ర ఎక్కడ పోతుంది? ఇప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని కొట్లాడిండు, తెచ్చిండు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కాళేశ్వరం అని ఒక ప్రాజెక్టు కట్టిండ్రు. ఆ ప్రాజెక్టుని ఎవరు కొలగొట్టడానికి చరిత్ర ఉంటుంది. అలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది నీకు? అదే అంటున్నారు కదా. ఇప్పుడు కాళేశ్వరం ఏమైనా తక్కువ ఉందో చెయ్యి. నువ్వు ఇప్పుడు సార్ ఏం చెప్పినా నీళ్ళు ఇడవండి. ఇప్పుడు మీరు అన్ని కాలువలు కట్టినా కదా, నువ్వు ముందుకు నడిచేది చూడు. ఎంతసేపు నేను కూల కొడతా నామరు, అదేంది నీ ఆలోచన? ఒక కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని నువ్వు ముందుకు నడిపేది చూడు, ఇచ్చిన హామీలను నిలబెట్టేది చూడు. ఇప్పటికే రైతులకు కరెంట్ వస్తలేదని ఊర్లల్లో పొలాలు వాడతలేవని నువ్వు వచ్చి 2 నెలలు కాలేదు, ఇప్పుడే కరెంట్ ఇస్తలేవు, నువ్వు పెన్షన్లు పడతలేవు, రైతు బంధు వల్ల నేనే ఉన్నా, రైతు బంధు వల్లేదు. ఇంకా మరి అట్లా అంటే రైతు బంధు వల్లేదంటే ఎవరు చెప్తాడు కొడతా ఉంటారు కదా. మరి రైతు బంధు వల్లేదంటే నువ్వు రైతు బంధు వల్లేదంటే మీరు సరిగా చూడండి, మెసేజ్ వచ్చిందా లేదా, కొంతమందికి ఇబ్బంది ఇట్లా మాట్లాడాలి. కానీ నువ్వు గవర్నమెంట్ పాలించే మనిషివి, నువ్వు చెప్పుతో అట్లా మాటలు. అది ఏంటంటే అది ఎవరు మాట్లాడతారు ఏం తెలియని వాళ్ళు మాట్లాడతారు, అంతే కదా. అట్లా కదా. మీరు గవర్నమెంట్ ఉన్నారంటే కొంచెం నేర్చుకోవాలి. మీరు గైడ్లైన్ పెట్టుకొని నేర్చుకొని అప్పుడు మీరు బయట మాట్లాడాలా. మీరు అట్లా అగాధం చెప్తాను కొడతా, నా ఇష్టం వచ్చినట్టు నేను బట్టలు చింపుకుంటా, అది ఏం మాటలు అవన్నీ? అది పద్ధతి లేకుండా. ఓకే, ఈ 70 రోజుల పరిపాలన చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? ఏం నిలబెట్టి ఒక బస్సు ఒకటి ఇచ్చినావు, మరి అవి ఎన్ని అప్పులు చేస్తున్నావు ఏంది అనేది, ఆ బస్సు ఒకటి ఫ్రీ పెట్టినావు. అది నువ్వు దాని వెనక ఎంత అప్పులు చేస్తున్నావు ఏంది అనేది అది బయటకు వచ్చినాక తెలుస్తుంది. నువ్వు చేసింది ఏంది? ఇంకా అదొకటే చేసినావు. ఆ రైతు బంధు అయితే ఇంకేనే లేదు ఎవరికి. సాటిస్ఫై ఉన్నారా మరి ఫ్రీ మహిళా బస్సుల మీద? దేనికి సాటిస్ఫై? లేదు సాటిస్ఫై. ఇప్పుడు 70 ఏళ్ళ ముసలు 80 ఏళ్ళ ముసలు బస్సు ఎక్కరు. వాళ్ళకి కావాల్సింది పింఛన్ కావాలి, వాళ్ళ ఖర్చులకు పైసలు కావాలనే కదా మనం ఎందుకు పెట్టినాము. వాళ్ళకి ఎవరు మీయము, మన దగ్గర ఉన్నా కూడా, మన దగ్గర 50,000 ఉన్నా కూడా వాళ్ళకి 2,000 అంటే వచ్చినాక ఇస్తాను కూడా పోతాం. వాళ్ళకి ఎందుకంటే నెలకు వస్తే వాళ్ళ ఖర్చులకు వస్తాయి అన్న ఉద్దేశంతోనే కేసీఆర్ గారు పెట్టిండ్రు. ఇది ఏదో వాళ్ళ పింఛన్తో మనం బిల్డింగ్లు కట్టుకుంటామని కాదు, వాళ్ళ ఖర్చులకి, వాళ్ళ ఏజ్ అయిపోయింది, వాళ్ళు ఏదో వాళ్ళ ఖర్చులకు వస్తాయి అన్న ఉద్దేశంతోనే పెట్టిన. బీద వాళ్ళకు భర్త లేని వాళ్ళకి, ఒంటరి మహిళ ఉంటే వాళ్ళ ఖర్చులకు వస్తాయని పెట్టినాము. కానీ మీరు అవ్వేయకుండా బస్సులు ఫ్రీ పెట్టి, బస్సు ఎవరి అవసరం ఉన్న బస్సుకు పోతారు, ఇంట్లో కూర్చుంటే బస్సు పోరు కదా. సరే, నువ్వు ఇది కూడా నిలబెట్టాలి, ఈ బస్సు ఫ్రీ కూడా నువ్వు నిలబెట్టాలి. నేను 4 రోజులు పెట్టి నువ్వు వేరేల మీద దోయడం కాదు. అది నువ్వు ఇవన్నీ కూడా కొనసాగించాలి, పథకాలన్నీ కూడా నిలబెట్టాలి, కొనసాగించాలి పథకాలన్నీ. అది చెప్పేది. థ్యాంక్ యూ.